పిల్లలైన వారి గురించి కొన్ని మాటలు ఈ రాత్రి మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఆయన చెబుతున్న మాటలు మనము వింటున్న వారుగా, ఆయన చేసిన ఆశీస్సులు, ఆయన మాటలు ఎంతో మధురమైన మాటలు గనుక వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనం చదువుకుందాం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో వచ్చి వారితో కూడా బహు జనసమూహమును కత్తులను ఉదయులను పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి వచ్చిన. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కనికరము చూపించిన మా దేవ, ఎందుకు ఈ మాటలు మాకు అవసరమైంది అని అంటే నాయన, మీరేం చేశారని సమాజమునకు అర్థం కాలేదు ఇప్పుడు వారు కూడా నాయన. ఆనాడు అర్థం కాలేదు, ఈనాడు దేశంలో ఉన్నవారికి, గ్రామములో ఉంటున్న వారికి, మీ పిల్లలైన వారికి ఎవరికి అర్థం కాకుండా పోతుందయ్యా. నాయనా, మీరు ఎక్కడ ఉన్నప్పుడు నీ మీదకు వస్తూ ఉన్నారు వారు. మీరేం చేశారని వారు నీ మీదకు వస్తూ ఉన్నారు. మీరు ఏం చేశారని నాయన వారికి అర్థం కాక వచ్చారా, లేకపోతే అర్థమై వచ్చారు? నా తండ్రి, నీ మాటలు మాకు అందించు నాయన. ఈ రాత్రి మాతో మాట్లాడండి నాయన. మీరు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది నాయన, మేము మాట్లాడితే వాటిలో ఏమీ ఉండదు. ఎందుకంటే స్థలంలో నిలబడిన ఒక మట్టి పాత్రగా, మట్టి ఘటానుగా నిలబడి ఉన్న నన్ను మాట్లాడించుకోవడానికి నా నోటికి బోరగా ఉండండి. అవసరమైన మాటలు మా నోటి పెట్టి అవసరమైన రీతిగా మీ పిల్లలకు బోధించండి, సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటూ, మా ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వండి. మా గ్రామానికి దీవెన ఆశీర్వాదాలు కలిగిచేసి చెబుతున్న నాకు సముచితమైన జ్ఞానాన్ని నాకు మీరు అందించమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసయ్య దివ్యనామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది, జాగ్రత్తగా మనం ఈ మాటలు వినడానికి ఆలోచింప చేయాలని రాత్రి సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతున్న మాటలు. యేసుక్రీస్తు వారి గురించి మనము ఈరోజు మాట్లాడబోతున్నాం. ఏంటి యేసుక్రీస్తులో ఉన్న ప్రత్యేకత అని అంటే, ఆయన మీదకు వచ్చుచున్నప్పుడు ఎలా వస్తున్నారు అన్నది మనం ఆలోచన చేస్తే, కత్తులు పట్టుకొని వచ్చినట్లుగా లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, రాత్రి ఆలోచన చేయండి. దేవుని ఆశీస్సులతో ఆయనకి కలిగి ఉన్న 12 మంది శిష్యులు, అంతేనా? ఆయనకి కలిగి ఉన్న 12 మంది శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు. ఆయనతోనే జీవిస్తున్నారు, ఆయనతోనే నడుస్తున్నారు, ఆయనతోనే తింటున్నారు, ఆయనతోనే త్రాగుతున్నారు, ఆయనతోనే నడుస్తున్న మార్గములో వారు జీవిస్తున్నట్లుగా లేఖనాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఏమిటి అని మనకు అర్థమవుతుందంటే, ప్రజలు వస్తున్నారంట. ఎవరిని పట్టుకోవడానికి అని అంటే, యేసు ప్రభువును పట్టుకోవడానికి వస్తున్నట్టుగా మనకు లేఖనాలు చలవిచ్చుచున్నాయి. ఎందుకు పట్టుకోవాలి? అవకాశం ఉన్నప్పుడు పట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎప్పుడు వచ్చారు అంటే, గెత్సేమనే తోటలో వారు ప్రార్థన చేసుకున్నప్పుడు పట్టుకోవడానికి వస్తున్నారు. ఏ సామాన్యంగా వస్తే పట్టుకుంటే పారిపోతాడా అని మనం ఆలోచన చేస్తే పారిపోడు. పోనీ మామూలుగా వచ్చుకుంటే పట్టుకుంటే పారిపోతాడా అంటే పారిపోడు. ఎందుకు అని అంటే, మరి ఎందుకు ఆ విధంగా రావాల్సిన అవసరత ఆయనకి ఉంది? లేకపోతే అక్కడ ఉన్న ప్రజలు, ఎందుకంటే జనసమూహముగా అంటే ప్రజలు విస్తారంగా వచ్చినట్లుగా మనకు అక్కడ వాక్యం చెప్తుంది. తర్వాత ఏముందంటే, కత్తులు ఉన్నాయట, తర్వాత తాళ్ళు ఉన్నాయట. ఎవరిని పట్టుకోవడానికి? ఏమైనా తీవ్రవాదులా, ఏమైనా బందిపోడు దొంగలా, ఏమైనా దోచేసిన వారా, లేకపోతే బాంబులు పెట్టి పేలి చేసిన వారా,
లేకపోతే దేశాన్ని తగలబెట్టేవారా అని అంటే ఎవరు కాదు, సామాన్యమైన మానవుడు. అంతేనా? సామాన్యమైన మానవుడు. అంటే ప్రేమించి మనసు ఎవరికిలో ఉంది అంటే యేసుక్రీస్తులో ఉంది. ఎవరిలో ఉంది? యేసుక్రీస్తులో ఉంది. ఏ మనసు ఉంది? ప్రేమించి మనసు ఉంది. అయ్యా నిన్ను పట్టుకోవడానికి వస్తున్నాము అని అంటే పట్టుకోండి అని అంటాడు. పారిపోయి యేసు ప్రభు వారు కాదు. ఎందుకంటే గుణలక్షణాలు కలిగిన వారు, ఎందుకంటే జీవము కలిగిన వాడు, ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ఎందుకంటే ఆయన ప్రాణము ధారపోయడానికి వచ్చాడు, ఎందుకంటే ప్రజల కొరకు రక్తము కార్చడానికి వచ్చాడు. మరి ఎందుకు అలాగ వెళ్ళవలసిన అవసరం ఉంది అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, యేసు ప్రభు మీద చెయ్యి వేస్తూ ఒప్పుకున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు. చెయ్యి వేస్తూ ఒప్పుకోడు. ఎందుకు అంత క్యాండిడేట్గా కలిగి ఉన్నాడంటే పిల్లరా, ఆలోచన వెరగండి. ప్రభు బిడ్డ గనుక ఆయన ఒక కంటు కనిపెడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే పిల్లరా, యేసు ప్రభు మీద చెయ్యి వేస్తే ఒప్పుకొనిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఒక ఆయనేమో అప్పు చెబుతున్నాడు, ఒక ఆయనేమో చెయ్యి వేస్తే ఒప్పుకోడు ఆయన మీద. అలా ఉన్నాడు. ఏమిటి ఇట్లో ఉన్న భావం అంటే పిల్లరా, మానవులందరి కొరకు ప్రాణం పెట్టినవాడే, మానవులందరి కొరకు రక్తం కార్చినవాడు. అర్థం కాలేదు ఇంకా దేశానికి, గ్రామానికి అర్థం కాలేదు, సంఘానికి అర్థం కాలా. ఎందుకు అర్థం కాలేదంటే పిల్లరా, తనతో పాటు ఉన్న అక్కడ బంధించిన వారికి అర్థం కాలేదు, దేవుని మాట వారికి అర్థం కాదు. అతడు లోకరక్షకుడు అనే సంగతి వారు మర్చిపోయారు. ఎలా వస్తున్నారు? బందిపోటు దొంగన పట్టుకుందామన్నట్టుగా వస్తున్నారు. మంచివారిని అలాగే పట్టుకుంటారు, బందిపోటు దొంగనతో అలా పట్టుకోరు. ఏమిటంటే పిల్లరా, ఇప్పుడు తీవ్రవాదులు భూమి మీద ఉన్నారా లేదా? తీవ్రవాదులు ఉండి వారు ఏం చేస్తున్నారు? దేశాన్ని తగలబట్టే. ప్రభుత్వం ఏం చేస్తుందా? ఏం చేయలేకపోతుంది. ఎందుకంటే పిల్లరా, వాళ్ళు కాల్చడానికి రెడీ, అవతల ప్రాంతాన్ని తగలబడ్డానికి వారు రెడీగా ఉన్నారు. వారు తీవ్రవాదులు. మరి వీళ్ళేంటి యేసు ప్రభువును పట్టుకోవడానికి వస్తున్నారు? ఎలా పట్టుకోడానికి వస్తున్నారు అని అంటే పిల్లరా, అందులో పెద్దలు కూడా ఉన్నారంట. ఎవరో ఉన్నారు? పెద్దలు కూడా ఉన్నారట. దేనికి మనం ఇంతగా చెప్పుకుంటున్నాము అని అంటే పిల్లరా, యేసు ప్రభు మీద చెయ్యి వెత్తి ఒప్పుకోలేని వాడు ఒక ఆయన ఉన్నాడు. చెయ్యెత్తి ఒప్పుకోడు. ఆయన ఒకటే దృష్టి, చెయ్యి వెత్తి తర్వాత మాట్లాడుకుందాము ఏసేసి పరిస్థితుల్లో కనబడుతూ ఉన్నాడు ఆయన. ఎందుకు ఆయనకు అంత దుడుకు? ఎందుకు ఆయనకు అంత కోపము? ఎందుకు ఆయనకు అంత కసి అంటే పిల్లరా, యేసు ప్రభు మీద చెయ్యి వెత్తే వేసేద్దాము అంటాడు. యేసు ప్రభు మీద చెయ్యెత్తి ఒప్పుకోవడం. ఒకవేళ ఎవడైనా చావకుడి మీద చెయ్యెత్తి ఒప్పుకుంటాడో కానీ ఆయన ఒప్పుకోడు, మనకు లేఖనాలు చెప్పినట్టుగా. కానీ మనము మన బిడ్డలు తప్పు చేస్తే బైబిల్ చెబుతుంది తప్పును తప్పుగా ఖండించాలి. అవునా కదా? తమ్ముడు మనవడన్నా న్యాయం చెప్పాలి, అది ధైర్యము, అది ప్రభు చెబుతున్న మాట. అరే మన బిడ్డ తప్పు చేశాడని చెప్పి లోపల పెట్టకూడదు, దడాబడ బాధ పడేయాలి ముందు మొత్తం. ఏమిటి తెలుసా, ఇంతమంది ప్రజలు ఇంటికి వచ్చారంటే వీడేది తప్పు చేసి ఉంటాడు, ముందు ఏమని కొట్టాలి? ఇంటినో వాడిని చొబ్బరి చేత కొట్టాలి. ఎందుకు తెలుసా? ప్రభు అదే నేర్పిస్తున్నాడు ఇక్కడ. ప్రభు అదే నేర్పిస్తున్నాడు. మన బిడ్డలు మందలించము, మన బిడ్డలు మన కుటుంబాన్ని మందలించము, ఎవడో ఆతలోని మందలించి లేదు. రెండు పక్కల తప్పు ఉందని ఆలోచన వెరగం. ఒక పక్కే ఉంది అంటాం. ఒక పక్కే. ఎవరు చెప్పారు మనకు? రెండు పక్కల పొరపాటు ఉంటేనే అక్కడ పొరపాటు జరుగుతుంది చుమి. ఒక పక్క ఎప్పుడు ఉండదు. బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, వారి పెద్దలతో వస్తున్నారు, లేదు కత్తులతో వస్తున్నారు, తాళ్ళతో వస్తున్నారు. ఎవరిని బంధించడానికి అనరా బాబా? అక్కడ చూస్తే ఎవరు? పాపులకు రక్షకుడైన ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన ఆయనని బంధించడానికి వస్తున్నారు. ఎలా? కత్తులతో వస్తున్నారు. ఏం పొడిచినాకో మనం అక్కడ చూస్తే పిల్లరా, శిష్యులు కూడా ఉన్నారు.
శిష్యులు అక్కడ యేసు ప్రభు వారు ఖచ్చితంగా అక్కడ కొట్టిన శిశువుని కానీ ఆయన ఆ మాట అనకపోతే ఖచ్చితంగా ఆ వ్యక్తిని కూడా బంధించే అవకాశాలు ఉన్నాయి. యేసు ప్రభుని బాగా చేసేవరా, ముద్దడించలా, ముద్దు పెట్టలా, నా బాబే, నాయన నా కొడుకే, ఎంత మంచి పని చేసేవరా అని ముద్దు పెట్టుకోలే. మళ్ళా అర్థమవుతుందా? తప్పు చేస్తే మన బిడ్డని మొదట మందలించాలి. బైబిల్ చెబుతున్న సారం. తనతో పాటు యేసు ప్రభుతో 12 మంది శిష్యులున్నా ఒక ఆయన అప్పు చెప్పడానికి వెళ్ళిన ఆయన అన్నాడు, నువ్వేది చెయ్యగలుగుతున్నావు అది చెయ్యి అని చెప్పాడు. సర్వము ఎరిగినవాడు, సర్వము తెలుసుకున్న ఆయన, సర్వమును అనుభవం కలిగిన ఆయన అంటాడు, ఎందుకురా బాబు నువ్వేది చేస్తున్నావుగా చేసుకో అని చెప్పాడు. నువ్వేది చేస్తున్నావుగా, నీది వెళ్దా? అవునయ్యా, నీకు తెలిసిపోయిందా? ఒరే నాకు తెలియదంటరా, సర్వము ఎరిగిన వాడు, నువ్వు పుట్టినప్పుడు నీవు నా దగ్గరికి వచ్చి నన్ను ఏం చేస్తావు కూడా నాకు తెలుసు. కానీ మనం తెలియకుండా తెప్పించుకుంటాం. ప్రభువు దగ్గర ఎవరు తెప్పించుకోలేము. తండ్రిని మోసం చేయొచ్చు, తల్లిని మోసం చేయొచ్చు, పక్కవారిని సంఘ కాపన మోసం చేయొచ్చు, కానీ దేవుని మోసం చేయలేము. దేవునికి స్తోత్రం. గనుక గమనిస్తే పిల్లరా, అక్కడ అంత జనము రావాల్సిన అవసరం, నిన్ను బంధించవలసిన అవసరం ఉంది అంటే పారిపోయేవాడు కాదే. నిన్ను కొట్టాలని అవసరం ఉంది అంటే పారిపోయేవాడు కాదే. ఒకవేళ శిశువులైనా పారిపోతారేమో, కానీ యేసు ప్రభు ఆయనున్న ప్లేసులో నుంచి కనీసం ఒక అడుగైన బయట వేయడు. ఎందుకు తెలుసా? ఆయన భూమి మీదకు వచ్చింది మరణించటానికి. దేనికి? ఆయన భూమి మీదకు వచ్చింది బ్రతకడానికి కాదు. మరణించవలసిన అవసరత ఆయనకుంది. ఎందుకు తెలుసా? నిత్య నరకానికి పోకుండా ప్రాణము పెట్టవలసిన అవసరత ఉంది. పాపులకి రక్షకుడిగా ఉండి రక్తము కార్చి నిత్యమైన రాజ్యములోనికి అందరినీ తీసుకొని వెళ్ళాలని ఆయన వచ్చాడు. ఆయన లోకం ఏం చేసిందంటే పాపుగా ముద్రించింది. పిల్లరా, పాపులుగా ముద్రించింది ఈ లోకము. మంచివాడు లోకానికి అవసరం లేదు, చెడ్డవాడి లోకానికి అవసరత, మోసగోడి లోకానికి అవసరత, లంచగొట్టే లోకానికి అవసరము, ప్రగామానికి అవసరం, పెద్దలకు అవసరము, మోసం చేసేవాడు కావాలా, లంచము తిన్నవాడు కావాలి. బైబుల్ అంటుంది పిల్లరా, బైబుల్ ఒప్పుకోట్లా. అందుకే ఆయన అడుగుతున్నాడు. ఎంతమంది వచ్చారు చూడండి, ఎంతమంది వచ్చారు? ఆయన ఇంకా మాటలాడుచుండగా 12 మందిలో ఒకడకు యూదా వచ్చింది. వారితో కూడా బహు ప్రజలు కత్తులు పట్టుకు వచ్చారంటండి. ఎందుకు రావాలి కత్తులు పట్టుకొని? ఎప్పుడైనా మనం ఆలోచన చేసాం? ఏం చేశారండి ఆయన? ఏం చేయాలి. పోని ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరన్నా మర్డర్ చేసి వచ్చాడంటే అది కాదు. పోని గ్రామంలో ఉన్నవారు ఎవరన్నా కొట్టి వచ్చాడంటే అది కాదు. పోని శిశువులు కొట్టారంటే అది కాదు. 12 మందిలో ఉన్న ఈ శిశువులు ఎవరన్నా ఆ గ్రామంలో ఉన్నవారు కొట్టారా పట్టుకోవడానికంటే అది కాదు. మరి ఎందుకు వచ్చారయ్యా అనంటే పిల్లరా, అతను చేసింది ఏమీ లేదు. కత్తులతోనూ గుదిలతోనూ వచ్చి అంటున్నారట, ఆయన అప్పగించేవాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకొందును, ఆయనే యేసు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పిల్లరా, అందరూ ఒకలాగున్నారు కాబట్టి తనతో ఉన్నవాడే, తనతో బ్రతుకుతున్నవాడే, తన పెట్టింది తింటున్నవాడే, వాడికి అర్థమవుతుందని నేను ఎవరినైతే ముద్దు పెడతానో. ఏ ముద్దండి ఇది? వాళ్ళని పట్టేసుకోండి, పారిపోతారు. లేకపోతే ఏం చెప్పాడండి ఆయన? నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనని పట్టుకోండి. ఏం పట్టుకోవద్దు, పారిపోతాడా అంటే పారిపోడండి. పారిపోయేవాడు కాడు, ఆయన ప్రాణం పెట్టినవాడు. పారిపోయేవాడు కాడండి. ఆయన ఏడిస్తే వాదార్చేవాడు. ఆయన బాధల్లో ఉన్న వారిని
విముక్తి చేసి కష్టములో ఉన్న వారిని విముక్తిలోనికి తీసుకుని వచ్చి నేను ఉన్నానని భరోసిచ్చిన వాడు ఆయన. నేనెవరినైతే ముద్దు పెట్టుకుంటానో, ఎవరంటారు ఈ మాట? 12 మందిలో ఒకడు. మోసగోళ్ళేరా? మనతో తిరుగుతున్నవా మోసగోళ్ళేరా? నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు తప్ప నాకు ఏరి దిక్కు లేదు, నువ్వే దేవుడితో సమానం, నువ్వు లేకపోతే నా జీవితం లేదు, నువ్వు లేకపోతే నా బ్రతుకు లేదు, నువ్వు ఉంటేనే నా ప్రయాణము, నువ్వు ఉంటేనే సర్వము, నువ్వు నడిస్తే నీతో నడిస్తానన్న వారు మోసం చేసిన వాళ్ళు లేరా? ఉన్నారు. ఏం యేసు ప్రభువుకు తెలియదు ఆయన మోసం చేస్తాడని? తెలుసు, మనకే తెలియదు. అవునే కదా? యేసు ప్రభుతో తిరుగుతున్నవాడు మోసం చేస్తాడు, అమ్మేస్తాడు అనే సంగతి తెలిసినా చేర్చుకున్నాడు. మనం ఒకవేళ అలా తెలిస్తే మనం ఏం చేస్తాం? మెడబెట్టి బయటికి ఎంతేస్తాం. అవునా కదా? అవునా కదా? నిజముగా మనతో ఉన్నవాడు మనల్ని మోసం చేస్తాడు అని మనకు తెలిస్తే గడప కూడా ఎక్కనేం. ఎందుకు తెలుసా? మోసగోడ మా ఇంటి నిలవటానికి వీలేదు, బా అంటాం. ప్రభు అన్నాడు రా అంటాడు. ఆయనకి మనకున్న తేడా అంతేనా? ఆయనకున్న మనకు తేడా ఏంటో తెలుసా? ఆయన రమ్మంటాడు, మనం పొమ్మంటాం. అలాంటి ఆయన మీదకి వెళ్ళి నేను ఎవరినైతే ముద్దు పెట్టుకున్నానో ఆయన్ని బంధించండి అన్నాడు. ఎవరు? తనతో పాటు శిశువుడండి. అతను పెట్టింది తిన్నాడు. తిన్నాడే లేదా? అతను ఇచ్చింది తాగాడే లేదా? అతను ఏం పెడితే అది తిన్నాడు. చూడండి, పెంచిన మమకారానికే ఏంటి బెజ్జాలు పెట్టివారు. కానీ యేసు ప్రభు వారికి తెలుసు, యేసు ప్రభు వారు గొప్పవారు. యేసుక్రీస్తు వారి మాటలు ఈరోజు మనం నేర్చుకుంటున్నాము అని అంటే పిల్లరా, యేసు ప్రభు వారిని ముద్దు పెట్టుకొని ఆయన్నే మీరు బంధించండి అనటానికి వచ్చాడు. కానీ ఒక ఆయన ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఎవడైతే చెయ్యి వేస్తాడో వేసేస్తానంతే అని రెడీగా ఉన్నాడు. ఆయన ఏంటి? ప్రభు మీద ఎవడైనా చెయ్యి వెయ్యాలి, నేను వేసేయాలంతే. రోజు పిల్లరా, ప్రభువుని ఎరిగిన వారు సామాన్యమైన వారు కారు. ప్రభు అంటున్నాడు నిద్రపోయి సింహాలు లేపవద్దు అంటున్నాడు. ప్రభువుని ఎరిగిన వారు సింహాలు అంటే వారు. సింహం ఒకసారి గాండ్రించింది అనుకోండి, దాదాపు 8 మైళ్ళు వినబడుతుంది చెప్తున్నారు. 4-5 మైళ్ళు శబ్దమైన ఆ శబ్దానికి వెళ్ళిపోద్దంటది. కానీ క్రైస్తవులు ఇప్పుడు నిద్రపోయి ఉన్నారు. ఏం చేయకూడదు? లేపకూడదు. అసలు ఎందుకు కత్తి పట్టుకోవాలి? ఆయన కత్తులతో పట్టుకున్న వారు వచ్చారు, తాళ్ళు పట్టుకుని వచ్చారు. లేదు, యూదుడిగా ఉండి ఒక చేపలు పెట్టుకున్న ఆయన దగ్గర, తనతో పాటు జీవిస్తున్న ఆయన దగ్గర కత్తి కూడా ఉంది అని అంటే పిల్లరా, దేనికి కత్తి? గమనించండి పిల్లరా, ఆయన కొరకు యేసు ప్రభువుని ఏ మాట అయినా, లేదు యేసు ప్రభువుని కొట్టినా ఆయన ఒప్పుకోడు. చాలామంది, అయ్యా నిన్ను ఎదంగా వాడు తిడుతున్నాడు, మీరు ఎలా ఒప్పుకుంటున్నారు? మా మనసు తరించట్లేదు, మేము ఒప్పుకోము అంటే సేవకుడు అంటాడు, ఎందుకురా మీకు ఆ కోపము? నేను తగ్గించుకుంటున్నాను కదా, నేను పడుతున్నాను కదా, ఎందుకు మీకు ఆవేదన అని చెప్పిన సేవకులు ఉంటే మంచిదే. ఆ సంఘం బాగుంటుంది, ఆ గ్రామం బాగుంటుంది, ఆ బిడ్డలు బాగుంటారు, ఆ కుటుంబం బాగుంటుంది. లేదురా నేను ఇక్కడున్నాను, నన్ను తిడుతున్నాడు, వెళ్ళి వేసేరండ్రా అని అంటాడు. వాడు సేవకుడే కాదు. అవునా కదా? ఇప్పుడు యేసు ప్రభువును బంధించడానికి వచ్చిన వీరు ఇప్పుడు శిష్యులు కూడా బంధించడానికి అవకాశం ఉందా లేదా? ఉంది. మరి యేసు ప్రభునే బంధించడానికి వచ్చిన వారు యేసు ప్రభు ఏం చేశాడు అన్నది మనం ఆలోచన చేస్తే ఏం చేయలేదని బైబిల్ చెబుతుంది. ఏం చేశాడు? ఏం చేయలే. బాగులేని వారిని బాగుపరిచాడు, కొళ్ళు లేని వారికి కొళ్ళిచ్చాడు, నడలేని వారికి నడక నేర్పించాడు, ఇనుకుడు లేని వారికి ఇనుకుడిచ్చాడు, మాట్లాడని వారికి మాట్లాడే అవకాశం ఇచ్చాడు. ఇది తప్పంటారా?
కాదు. ఏంటి వారి నియమం మనం ఆలోచన చేస్తే యేసుని చంపాలి. యేసుని చంపాలి అని అంటే కొన్ని నియమములు కావాలి. తప్పు చేయాలి, తప్పు చేయకుండా చంపడానికి అవకాశాలు లేవు. తప్పు చేయకపోయినా యేసు ప్రభు వారిని చంపాలి అనే ఆలోచన వచ్చింది అంటే యేసుని చంపితేనే అని వారు దృఢమైన సాక్ష్యంగా దృఢముగా వాడు స్థిరపరచబడి ఉన్నారు. వారు యేసుని భూమి మీద ఉంచకూడదు. ఒరయ్యా, నువ్వు ఉంచినా ఉంచకపోయినా, నువ్వు అవునన్నా కాదన్నా ఆయన మరణించడానికి వచ్చాడు. ఎందుకు మరణించాలి అనంటే బైబిల్ అడిగితే పాపుల కొరకు ఆయన మరణించాలి. ఎవరి కొరకి? పాపుల కొరకు మరణించాలి. పాపుల కొరకు మరణించాలి. వాళ్ళు వచ్చారు, ముద్దు పెట్టుకుంటాను, వారిని బంధించండి అన్నాడు. ఏం జరుగుతుంది? ఇదిగో ఆయన అప్పగించేవాడు. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటామో ఆయన యేసు. పట్టేసుకోండి. గుర్తులు చెప్పి వెంటనే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడట. బతుకుడా, ఏంటి ఎంత ప్రేమ! బతుకుడా బాగున్నారా? చావు కూడా బాగున్నారా? మీరు ఉన్నారా? అలా అడిగేవారు ఉన్నారా? కొంపది ఆయనే కానీ చేస్తారా? వారు ఎలా తింటున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా బ్రతుకుతున్నారు? అసలు సేవ పరిచర్య ఎంత భారంతో ఉందో, కష్టంతో వేదనతో ఉందో. అయ్యా, మీ పరిచర్య ఇంత భారంతో ఉంది, ఎట్లా చేస్తున్నారు? ఎవరన్నా అడుగునే ఉన్నారా? లేరు. మనకెందుకండి? ఎవడవాడు ఏడుస్తున్నాడు, మనకెందుకు బాధ? ఆయన తెగలేదు, ఆయన చేస్తున్నాడు, ఆయన సేవ ఆయన చేసుకుంటున్నాడు అని అనకూడదండి. పంచుకోవాలి బాధ్యత. సేవ అనగానే భారముతో కూడింది. యేసు ప్రభువుని చంపేద్దాము, యేసు ప్రభువుని బంధించేస్తే మనకు పర్వాలేదు అని అనుకోలే అక్కడ. కానీ ఒక ఆయన ఉన్నాడు, యేసు మీద చెయ్యేస్తే చూద్దాం, తాడుపేట తేల్చేద్దాం అన్న పరిపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాడు. ఆయన ఆశ ఒకటే, ప్రభు మీద ఎవడైతే చేయేస్తాడో, ప్రభు చెప్పిన మాట అని ఆలోచించకుండా యేసుని వాడు కొట్టేద్దామని ఆలోచనలో ఉన్నాడు. కనుక మనం ఆలోచన చేస్తే పిల్లరా, ఇంకా చదువునారా, ఎంతనే యేసు బతుకుడా, నీకు శుభము, నీకు శుభం. చూడండి, అప్పు చెప్పిన వాడు ఎంత ఎంత నేర్పుగా వస్తున్నాడు. ఏమయ్యా, ఇలా చేయటము ధర్మమేనా? ఇలాగా తీసుకురావటము ధర్మమేనా? ఎద్దు పెట్టుకోవడం ధర్మమేనా? ఇలా చేయటము ధర్మమేనా అని అన్నాడా? అలా వచ్చాడు. బతుకుడా, శుభం. బాగున్నారా మీరు? మీరు చాలా బాగున్నట్టుగా ఉన్నారు. అన్నిటిగా పిల్లరా వచ్చాడు, కౌగిలించుకున్నాడు. ఏం చేశాడు? ముద్దు పెట్టాడు. లేరా అలాంటి వారు? అమ్మా, నువ్వెంత మంచిదానివే, ముద్దు పెట్టుకుని పిల్లలు లేరా? నాన్నగారు, మీరెంత మంచివారు. వీడు చేసింది పనికిమాల పని, ఆమె చేసింది పనికిమాల పని, తల్లిని మోసం చేసి పనులు చేస్తున్న పిల్లలు. కానీ వీడు చేస్తున్న, అక్కడికి వచ్చి అంటాడు, తండ్రిని నమ్మించటానికి, తల్లిని నమ్మించటానికి ఒక మంచి బుద్ధి. అయ్యో, నా బిడ్డ ఎంత మంచివాడో అనుకున్న వారు లేరా? ఉన్నారు. ప్రభు అదే అంటున్నాడు. మనమైతే గెత్తేస్తాం. ఎందుకని? ముందుగా మోసం చేసి అమ్మివేసి, నన్ను ఏరే వాళ్ళకి అమ్మివేసి నాకు ముద్దు పెడతావరా అంటాం. కానీ తెలిసినా ముద్దు పెట్టినప్పుడు యేసు, చెల్లికోడా, నీవేది చేయాలనుకుంటున్నావో చెయ్యి అతనితో చెప్పగా, అమ్మా, వారి దగ్గరికి వచ్చి ఆయన మీద పడిపోయారు. ఈ పట్టుకుంటే, చేత్తో పట్టుకుంటే కదా, పట్టుకుంటూ దొరకడా, ఆయన మీద పడిపోయారట. పడిపోతే ఒప్పుకుంటూ వాళ్ళు ఎవరున్నారు అక్కడ? మిగతా జీజులు ఒప్పుకుంటూ వచ్చేమో కానీ
మిగతా వారు ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చేమో కానీ ఒక ఆయన ఉన్నాడు అక్కడ. తర్వాత ఏదొట్టు చూసుకుందాం, ముందేటి వేసేద్దాం. పడిపోతే పిల్లరా, పడిపోని పట్టేసుకున్నప్పుడు ఎంత బాధపడి ఉంటాం. అయ్యా నిన్ను బంధించాలనుకుంటున్నావు, మా దాదాపుతులు తీసుకొని రమ్మన్నవారు, నిన్ను తీసుకొని వెళుతున్నాము, ఇదిగో నిన్ను బంధిస్తున్నాము అంటే బంధించండి అయ్యా, బంధించుకోండి అని అంటాడు. ఆయన మీద పడుకొని పట్టుకొని, ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒక్కడ చెయ్యి జాపించాడట. దేవునికి స్తోత్రం. చెయ్యి జాపించాడట. ఏంటంట? వెనక్కి వెళ్ళింది అయ్యా. ఏం చేశాడు? వేసేసాడు అంతే. ఏం చేశాడు? ఆలోచించుద్దా? మీదన పడిపోయారు, పట్టేసుకున్నారు. మీరు అక్కడ మాటను గమనించి, ఇంతవరకు చెప్పిన మాటను మీరు గమనిస్తారని చెప్పుకుంటూ వచ్చాం. ముగిస్తున్నాం. వెంటనే చెయ్యి వెనక్కి తీసాడట. కత్తి దూచి ప్రధాన యాజకుని దాసును కొట్టి, దేవునికి స్తోత్రం. నా బాబే ఎంత బాగా కొట్టేవురా, నా తెల్లే ఎంత బాగా చేసేవే, చాలా బాగానే చేసావురా. నేను చెప్పక ముందు నువ్వేం చేసావు? రెడీగా ఉన్నావు. శబాస్. నీలాంటి వాడు నా పక్కనే ఉండాలి, నా పక్కన ఉండాలి. అయ్యా నువ్వు నాతో ఉండాలి, నువ్వు నాతో నడిచావు. నాతో ఉండడం చాలా మంచిది. నాతో ఉండకపోతే వారు ఖచ్చితంగా నన్ను బంధించేస్తారు. నువ్వు లేకపోతే నన్ను కొడతారు, నువ్వు లేకపోతే నన్ను తీసుకుని పోతారు. నువ్వు మంచివాడు, మంచి బిడ్డవు, నాకు సపోర్టుగా ఉన్నావు, నాకు సాయం చేశావు. నీలాంటి వాడు ఒక్కడు నాకు ఉండాలి అన్నాడా? ఇలా చూడండి ఎంత చక్కటి మాట, చూడండి ఎంత చక్కటి మాట వాడుతాడు పిల్లరా. ప్రభువుగాని అక్కడ ఆ మాట చెప్పకపోతే, యేసుగాని ఆ మాట చెప్పకపోతే, యేసుతో పాటు శిష్యులను కూడా బంధించి అవకాశాలున్నాయి. దేవునికి స్తోత్రం. అవును కదా? సబాసరా బిడ్డ అని నూరేడనుకో, సబాసరా అబ్బాయి బాగా కొట్టావు, వేసేసావు, నాకు సాయం ఉండాలరా అని అన్నాడు అనుకో, అదే సంగతి. అంటే ఎవరికి జోబోటు చేసావు నువ్వు? నీ ఇంటిలో వాడికి జోబోటు చేస్తావా? నీతో 12 మంది తిరిగితే వాడికి జోబోటు చేస్తావా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరండి, ఒప్పుకోరు. కత్తి దూచి ప్రధాన యాజకుని కొట్టి చెవి తెగ నరికేసాడంట పిల్లరా. ఎంత కసి, ఎంత కోపము, ఎంత ఆగ్రహం పిల్లరా. వేసేసాడంత అంతే. సబాసరా అని అంట మనం అయితే కదా, సబాసర బిడ్డ, వాళ్ళు నన్ను పట్టుకోకుండా వస్తున్నారు, నువ్వు నాకు ముందుండి రొమ్ము విరచబడి నిలబడి వాడు కొట్టినందుకు సబాస్ మనం అయితే అంటాం. ఆయన అనలా. ఏమన్నాడు? కత్తి దుంచే లోపలికి పెట్టే, కత్తి పట్టుకున్న వారందరూ కత్తితో పోతారు, జాగ్రత్త పెట్టే. ఎవడు చెప్పాడు నీకు? నువ్వు నన్ను రక్షించావా? నువ్వు నన్ను కాపాడగలుగుతావా? నీవా నన్ను కాపాడేది? నువ్వా నన్ను రక్షించేది? నేను అడిగితే పైనుంచి వచ్చేస్తారు, నువ్వు నన్ను రక్షించేది. కత్తి ముందు అక్కడ పెట్టే. ఎవరిని గద్దించాడు? వచ్చిన వారనా? బంధించిన వారనా? పడిపోయిన వారనా? ఎవరిని? శిష్యుని గద్దించాడు. శిష్యుని గద్ది ఏంటి తెలుసా పిల్లరా? గద్దించవలసిన అవసరత ప్రభుకు ఉంది. లేదు, శిశువుడు పక్కన మాట్లాడితే విద్ధిని బంధించే అవకాశాలు ఉన్నాయి మరి. ఎందుకు తెలుసా? ప్రధాన యాజకుని నరికేశాడు, కొట్టాడు, చెవి నరికాడు. కానీ ప్రభు మెచ్చల, ప్రభు గద్దించాడు,
ప్రభు బంధించినట్టుగా అతను లోపరిచి, నువ్వు చేసింది తప్పు. అక్కడెంటనే యేసు ప్రభువును బంధించారు పిల్లరా. అక్కడ శిష్యులు ఏమైపోయారు? పారిపోయారు. లేకపోతే బంధించేస్తారు. ఎందుకు తెలుసా? బంధిస్తే పిల్లరా ఏమాగిపోద్ది? సువార్త ఆగిపోతుంది. దేవుని ప్రకటించడం ఆగిపోద్ది. దేవుని లేఖనాలు బయటికి వెళ్ళడానికి, సువార్త ప్రకటించే ఆగిపోతే అవకాశాలు ఉన్నాయని, అతడు చేసింది మంచిది కాదని. ఎందుకు తెచ్చా? ఆయనతో తిరిగిన వారు మీరు నాతో తిరిగితే ఇదా నేర్చుకున్నది, ఇదా మీరు నేర్చుకున్నది, ఇదా సమాజానికి చెప్పేది, ఇదా ప్రకటించేది మీరు? వద్దయ్యా, వద్దు, అలాంటి చేయకూడదు. నిన్ను తెలుసుకుంటే నా దేవుడు, నా తండ్రి ఏదైనా చేయగలుగుతాడు. నేను అందుకు రాలా, బంధించబడడానికి వచ్చాను, సిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చాను. ఎందుకు తెలుసా? మానవులందరూ ప్రాణాలు, మానవులందరూ పాపములను నిన్ను క్షమించేవాడనై ఉన్నాను. నేను కాపాడుకుంటాను, కానీ నేను పిలిస్తే నా దేవుడు నన్ను కాపాడుతాడు. వద్దయ్యాను కానీ పిల్లరా, ఎంత చక్కటి మాట అక్కడ ఓడాడో తెలుసా? కత్తి వరలో పెట్టే, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేత పోతారు, బాంబు పెట్టుకున్నాడు బాంబు చేత బద్దలైపోతాడు. ఏదైతే వాడుతున్నావో దానితో నువ్వు బలైపోతావు అన్నాడు. గద్దించాడు పిల్లరా. అక్కడ గద్దించినప్పుడు వారికి కనపడింది ఏమిటంటే, తప్పు చేసిన వాడినే గద్దించాడు. తప్పు చేసిన వాడిని గద్దించి దెబ్బలు తినేవాడి చెవు కిందన పడిపోతే చెవు పట్టుకొని అతికించి, ఎంత ప్రేమ అండి అక్కడ, ఎంత ప్రేమ చూపించాడు. అందుకే ఆయనకి మనకున్న తేడా, ఆయనకి మనకున్న తేడా. ఎందుకు ఈయనకి ఇంత దుడుకు? ఆయనతో తిరుగుతూ ఆయనతో బ్రతుకుతున్నది ఇదేనా ఆయన నేర్చుకుంది? మనం ఆలోచన చేస్తే పిల్లరా, ఏమండి, యాజకుడి మీద, చావుకుడి మీద చెయ్యెత్తి ఒప్పుకుంటాడండి? కోపం ఉండదా? ఏం చేశాడన్నయ్యా, ఏం చేశాడని ఆయన బంధిస్తున్నారు? ఆయన కోపము తట్టుకోలేకపోయాడు, సహించలేకపోయాడు. ప్రభు మీద చెయ్యి వేస్తే, ప్రభువుని బంధించలేకొస్తే ఆయన హృదయం చరించలేకపోయింది. ఏ తప్పు చేయలేదే, ఏ పాపము చేయలేదే, ఎందుకు ఆయన మీద చెయ్యి వేయాలని చెప్పి కోపం చేత రగిలిపోయే పిల్లరా, సవ్వుని తెగ నరికాడు పిల్లరా. కానీ ఆ మాట ప్రభు చెప్పకపోతే ఆయన్ని కూడా బంధించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ప్రభు ఆయన గద్దించాడు. గద్దించి వారికి ఉరుకొల్పి, వారు కోపము చల్లార్చి, వారిని తప్పు చేసిన వారినే గద్దించారని చెప్పి ప్రభు ఒక్కరినే బంధించి వారు తీసుకొని వెళ్ళారు పిల్లరా. ఆలోచన వెరగండి. కోపం ఉంటుంది, ప్రతి మానవుడికి కోపం ఉంటుంది. కోపము లేని వారు ఎవరు లేరు. ప్రభు బిడ్డలైతే పిల్లరా, నిద్రపోతున్న సింహాలు లేపితే ఇంకొక విధంగా ఉంటుంది. గనుక ప్రభు మన పక్షం యుద్ధం చేస్తూ ఉన్నాడు. గమనించండి పిల్లరా, కోపం ఉందని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడము, కోపం ఉందని చెప్పి ఏ మాట పడితే ఆ మాట్లాడము, కోపం ఉందని చెప్పి ఇతరుల మీద మన కొట్టడము మంచిది కాదు అని ప్రభు మనకు నేర్పించాడు. ఈ మాటను బట్టి మీకు ఏమర్థమైందో నాకు తెలియదు. మీరు ఆలోచన వెరగండి. ప్రభుతో తిరిగిన వారికి ఏమర్థమైందో మనం ఆలోచన వెరగాలి పిల్లరా. ఈ రోజు మనకేమర్థమవుతుంది? వాక్య ప్రకారం మనం బ్రతుకుతున్నామా, వాక్యంతో జీవిస్తున్నామో లేదో ఆలోచన వెరగాలని కోరుకుంటూ ఉన్నాం. ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, చెప్పడానికి ఇంకా చాలా మాటలు ఉన్నాయి. ఇక్కడితో నేను ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే మళ్ళా వచ్చి వారం మాట్లాడుకుందాం. ఈ మాటలు మనందరిని ఇక్కడలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె తల్ల వంచుదాం, ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కనికారము చూపించిన మా దేవా, కొన్ని మాటలయ్యా, నిజమే మీ మీద వారి గుదులతోనూ కత్తులతో వచ్చారు నాయన. మీ శిష్యుల్లో ఒక ఆయన అది ధరించలేకపోయాడయ్యా, కానీ మీ శిశువుని గద్దించారు. ఎందుకు అని ఆయన, ఎందుకు మీ శిశువును గద్దించని మేము అడగలేమయ్యా.
కానీ నా తండ్రి అలా గద్దించటం వలన స్వార్థ ఆకుండా ముందుకు వెళుతుంది. అయ్యా మీ చిత్తమయ్యా, మీ కృప, మీ కాపుదల, ఏ పాపము చేయలేదు, ఏ అన్యాయము చేయలేదు నాయన. అయ్యా ఈరోజు మీ మాటలు చెప్పుకోవడానికి అల్లిపుల్లైన మాకు అవకాశం ఇచ్చారు. మీ పిల్లలైన వారందరిని దీవించు నాయన, ఆశీర్వదించండి. కూడి వచ్చారు ఎందరో మైక అంతరు ద్వారాగా వింటున్నారు మీ పిల్లలు. వారికి ఈ మాటలు అర్థం చెప్పు నాయన, ఈ మాటలు హృదయంలో దించు నాయన, ఈ మాటలు వాళ్ళ హృదయంలోనికి తీసుకువెళ్ళమని ఈ రాత్రి నాయన రోజు మాతో మాట్లాడిన మాకు అమలు మాటలన్నీ మాకు అర్థమయ్యేమని నిజమేనాయన. యేసు మాకు అర్థం అవ్వలేదు, ఈరోజు మాకు అర్థమైంది అయ్యా. యేసు ప్రభుత్వం తిరిగిన శిశువుల్లో ఒక ఆయన చేసిన మంచిదా చెడుదా అంటే నాయన మంచిదే, కానీ అది మీ దృష్టికి మంచిది కాదు. మీతో తిరుగుతున్న పిల్లలు పొరపాటు చేస్తే ఒప్పుకోరయ్యా. మీతో నడుస్తున్న పిల్లలు తప్పు చేస్తే ఒప్పుకోరు, గద్దిస్తారు. మన పిల్లలైనా నా బిడ్డలైనా మీరు చేసిన తప్పు అని గద్దించారు నాయన. దయచేసి నాయన మా గ్రామానికి ఇది తెలియపరిచాలి. మా గ్రామానికి సంఘానికి రాత్రి మీరు అందించినందుకు వందనాలు. ఈ రాత్రి మీ పిల్లలు మీ చేతుల్లో పెడుతున్నాం, మా గ్రామాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం, మా గ్రామంలో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని మీ చేతుల్లో పెడుతూ ఉన్నాం. కాచి కాపాడండి. ఈ రాత్రి కంటికి నిద్ర వంటకు సుఖము దయచేసి. మీ మాటలు విన్నా మనకు అవసరం లేదు, మీ మాటలు వినబడినా మనకు అవసరం లేదు, ఈ మాటలు మనకు తెలుసు, ఈ మాటలతో మనకు పనేమి ఉంది అనుకున్న వారు ఎందరో ఉన్నారు. అంచె దినాలు నాయన, భయంకరమైన దినాలు మమ్మల్ని కాచి కాపాడి ఈ దినములో ఈ మాటలు చెప్పడానికి హలిపుడు నాయన నాలో ఒక మంచి విషయాలు పెట్టి మీ బిడ్డలకు అందించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీ పిల్లలు దీవించండి, మీ పిల్లలకు ఆశీస్సులు ఇవ్వండి, మీరే మహిమ పొందుకోమని జరగబోతున్న దినాలన్నీ కూడా కంటికి రెప్పలా కాపాడండి. ఈ సంఘములో జరుగుతున్న పరిచర్యలంతా నీ మీద ఆధారపడి ముందుకు వెళుతున్నాం. సహాయం చేసి మహిమ పొందండి, ఘనత పొందుకోమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యనామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మయు అన్యుని సవాసమును కూడి వచ్చిన మీ పిల్లలకు, వాక్యమైన మీ పిల్లలకు, సంఘములో ఉన్న మీ పిల్లలకు, గ్రామంలో ఉన్న బిడ్డలకు, ఏటకెళ్ళిన బిడ్డలకు, మాకును జరుగుతున్న కార్యాలకి మీరే తోడయుండి నడిపించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అయ్యా అందరికీ వందనాలు, సెలవు.